గుడ్ ఆఫ్టర్నూన్ స్టూడెంట్స్. ఈరోజు మనం ఫ్రీ ఫైనల్ తెలుగు సంబంధించినటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూసుకున్నట్లయితే లాంగ్ ఆన్సర్స్ ఎక్కువగా మనకి దానశీలము పాఠ్యాంశం మరియు వీర తెలంగాణ, నగర గీతం, జీవన భాష్యం, భిక్ష, గోల్కొండ పట్టణం గురించి మనకి రావడం జరుగుతుందమ్మా. అదేవిధంగా మనకి కవి పరిచయాలు చూసుకున్నట్లయితే బమ్మెర పోతన, దాశరథి కృష్ణమాచార్య, సామల సదాశివ, అదేవిధంగా మనకి అలిశెట్టి ప్రభాకర్ గురించి రావడం జరుగుతుంది. చాలా అంటే చాలా ముఖ్యమైనటువంటి కవి పరిచయాలు. అదేవిధంగా షార్ట్ ఆన్సర్స్ చూసుకున్నట్లయితే మనకి ఫస్ట్ లెసన్లో హాలికునికి కావాల్సినటువంటి వసతి సౌకర్యాలు మరియు బలి చక్రవర్తి యొక్క త్యాగ గుణాన్ని గురించి, అదేవిధంగా ఆడిన మాట తప్పకూడదు ఎందుకు అనే ఈ 3 క్వశ్చన్స్ మనకి మూడిట్లలో ఏదైనా ఒకటి రావడం జరుగుతుంది. అదేవిధంగా మనకి సెకండ్ లెసన్ చూసుకున్నట్లయితే ఆడవాళ్ళ నోటనే అసలైన భాష అని ఎందుకన్నారు, ఈ యొక్క క్వశ్చన్ అయితే ఖచ్చితంగా వస్తుందమ్మా. వీర తెలంగాణ నుంచి కూడా మనకి చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్నలు ఉన్నాయి. అన్ని ప్రశ్నలు కూడా చూసుకోవాల్సి ఉంటుందమ్మా. అన్ని సమాధానాలు కూడా మనకి 4th లెసన్ కొత్త బట్ట లెసన్ నుంచి అయితే మనకి రచ్చకట్ట వద్ద అక్క కనిపించినటువంటి కొత్తదనం ఏమిటి ఈ క్వశ్చన్. అదేవిధంగా గ్రామంలో వచ్చినటువంటి కొత్త మార్పులు ఏమిటి, ఈ యొక్క 2 క్వశ్చన్స్లలో నుంచి ఏదైనా ఒకటి రావడం జరుగుతుంది. అదేవిధంగా మనకి భిక్ష, నగర గీతం, జీవన భాష్యం, శతక మధురిమ, ఈ లెసన్ని మనం ఓవరాల్గా చదువుకున్నట్లయితే మనకి అన్ని ఆన్సర్స్ కూడా కవర్ అవ్వడం జరుగుతుంది. ఏదైనా సరే మనము పూర్తి సారాంశాన్ని చదివి ఒకసారి ప్రశ్నలను చూసుకున్నట్లయితే మనకి అంత ఈజీగా అర్థమవ్వడం జరుగుతుంది. ఏదైనా మీకు ప్రశ్న అర్థం అవ్వకపోతే కామెంట్ రూపంలో క్వశ్చన్ని అడిగితే నేను వివరంగా ఎక్స్ప్లెనేషన్ చేసి మరి పెడతాను. ధన్యవాదాలు.